తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ దూదిమెట్లది ఏ విధంగా ఉండబోతుంది, అన్ని అంశాలను మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారా? బాగున్నారా? టికెట్ రాలేదని కేసీఆర్ సైనికులకు ఇప్పుడు నిరుత్సాహం ఉండదు. అంతే, సైన్యానికి ఎప్పుడు కొట్లాడే గుణం ఉంటుంది. 100% ఒక సమయంలో అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ కొట్లాడితే వాళ్ళం, అవకాశం రాలేదు కాబట్టి కొంత బాధ ఉన్న కేసీఆర్ సైనికులుగా మళ్ళీ బూస్ట్ వస్తుంది, మళ్ళీ పనిచేస్తాం. దాంట్లో ఏం తేడా అంటే ప్రధానంగా ఒక వినిపించింది ఏంటంటే మీ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతుండు దూదిమెట్ల అనేది ఒక వార్త. దానికి తగ్గట్టుగానే మిమ్మల్ని కొంతమంది నాయకులు కూడా అప్రోచ్ అయ్యారు, ఖచ్చితంగా ఫోన్ చేసి అడిగారు అనేది కూడా చెప్తా ఉన్నారు. నిజమేనా? రాజకీయాలు ఉన్నప్పుడు, ఉద్యమాలు ఉన్నప్పుడు కొంత ఉద్యమాలు ఉన్న వాళ్ళు వేరే పార్టీలలో ఉన్నారు. 100% వాళ్ళు అవకాశం దొరికితే మనోడు వస్తే బాగుంటుంది, పార్టీ స్ట్రెంత్ అవుతుంది అనుకున్న వాళ్ళు కొంతమంది అడిగిరు. కానీ కేసీఆర్ సైనికుడిగా ఇప్పుడున్న సమయంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడమే మాకున్నటువంటి ఆలోచన విధానం. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ సైనికులుగా ఈ 5 ఏళ్ళు కొట్లాడతాం. వచ్చే 5 ఏళ్ళు మేమే ప్రభుత్వంకి వచ్చేది. కాబట్టి 100% కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడే వైపే నా యొక్క నిర్ణయం మొగ్గు వైపుంది. కాబట్టి డెఫినెట్గా నువ్వు అన్నట్టు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక అసంతృప్తి ఉన్నప్పుడు, ఆ టికెట్ రాలేదని బాధపడ్డప్పుడు కొంతమంది అడుగుతారు. ఆ వెల్విషర్గా అడగడం తప్పేం లేదు వాళ్ళు. కానీ 100% మేము 16-17 ఏళ్ళుగా కేసీఆర్తో ఉన్న వాళ్ళము, వేరే పార్టీలకు ఎందుకు పోతాం? కాబట్టి ఎక్కడైతే కొట్లాడినామో అక్కడనే కూలి కావాలని కోరుకుంటాం తప్ప, ఎక్కడైతే పని చేసినామో అక్కడే కూలి ఆడుతాం తప్ప వేరే దాన్ని ఎట్టాడుతాం. కాబట్టి 100% పనిచేసిన దగ్గరనే అవకాశం కావాలని కోరుతాం, పనిచేసిన దగ్గరనే పదవి కావాలని కోరుతాం. 100% రాలేని అన్న సందర్భంలో కొంత బాధ ఉండొచ్చు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటు నా సామాజిక సమీకరణలో పనిచేస్తుంది కాబట్టి 100% నాకు వస్తే బాగుండదు అనుకున్నాం. కానీ అధినేత నిర్ణయమే ఫైనల్, మా అధినాయకుడి నిర్ణయమే ఫైనల్. 100% మా అధినేత, మా సైనికులు డెఫినెట్గా మా అధినేత అనుగుణంగా పనిచేస్తాం. అంటే టికెట్ రాలేదని కొంత దూరంగా ఉంటుండు, ఇప్పుడున్న అభ్యర్థికి కొంత సహకరిస్తలేరు అనేది వినిపిస్తుంది. నిజమేనా? ప్రశాంత్, అట్లేం ఉండదు. 100% మా బీసీ బిడ్డకే ఇచ్చినారు. ఆ బీసీ బిడ్డని గెలిపించాలనే క్రమంలో నా వంతు ప్రయత్నం ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో కొంత అటువంటి అలజడులు, అటువంటి పుకార్లు, షికారు చేస్తూ ఉంటాయి డెఫినెట్గా. కాబట్టి ఆ పుకార్లు, షికార్లు అనే అవాస్తవం. ఎందుకంటే ఇవాళ 2008-6 నుంచి అంటే సుమారు 17-16 ఏళ్ళు ఏ పదవులు పనిచేసినాం, ఏ హోదా ఉంది ఆ రోజు? లేదు కదా. కాబట్టి 2024 వరకు ఉన్నటువంటి 24 సంవత్సరాల కాలంలో ఉన్నది 10 ఏళ్ళే కదా అధికారంలో. మిగతా సమయం అంతా కూడా 14 ఏళ్ళు ఉద్యమమే కదా. కాబట్టి ఉద్యమ నాయకులకి, కేసీఆర్ గారి సైనికులకి పదవులు అవసరం లేదు, ప్రజల అవసరం ఉంది. కాబట్టి ప్రజల అవసరం కోసం, ప్రజల అభిప్రాయం మేరకే పనిచేస్తాం. డెఫినెట్గా ప్రతిపక్షంగానే బలంగా కొట్లాడతాం. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే హామీలు, వాళ్ళ అమలు తీరు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన దోకాలు, ప్రజలకు చేస్తున్నటువంటి ఏదైతే హామీల విఫలం, ఇవన్నిటి మీద డెఫినెట్గా కేసీఆర్ గారి సైనికుడుగా మా అధినేత నిర్ణయం ప్రకారం, పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తాం. దాంట్లో ఎటువంటి శశభిషాలు లేవు. కానీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు, ఇప్పుడు పార్టీలో నేనుంటా, నా వాయిస్ కానీ, నా చరిస్మ కానీ, కేసీఆర్ గారి దగ్గర నాకున్న ప్రభ కానీ, నాకున్నటువంటి ఉంటాయి. కొందరిని గిట్టకపోవచ్చు. ఇంటర్నల్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మనం చెప్పలేము. కాబట్టి కొన్ని పుకార్లు, షికార్లు వస్తాయి, కావాల్సుకొని పెడుతూ ఉంటారు కొంతమంది. అంటే బయటికి పొమ్మనలేక పొగబెడుతూ వాళ్ళ సంఖ్య కూడా పార్టీలు ఉంటాయి. ఈ విషయం పైన మొన్నటి వరకు ఒక వారం రోజుల కింద ఒక లేఖ మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఏంటంటే ఉద్యమకారులను, అదేవిధంగా మీ జిల్లాలకు సంబంధించిన కొంతమంది నాయకులను వివిధ పార్టీలకు వెళ్ళిన అంటే పరిస్థితి కనబడ్డది. కొంతమంది మీరు అన్నట్టుగా పొమ్మనలేక పొగబెడుతున్నారు, దానివల్లే అదవుతున్నారు. ఆ అజాత శత్రువు ఎవరు? నిజంగా వెనకాలండి గతంలో ఉన్న, ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి అయినా అంటే అదే విషయం పైన కొంతమంది ఏదైతే ఉద్యమకారుల ఒక లేఖ మొట్టమొదటి పేరు మీదే కనబడ్డది. నిజంగా ఆ పరిస్థితి ఉందా మీ జిల్లా? ఆకాశరామన్న లేఖకు నాకంట కడితే ఎట్లా? అది ఆకాశరామన్న లేఖ. ఆకాశరామన్న లేఖలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి అనేది భగవంతుడు తెలుసాలి అవన్నీ కూడా. కాబట్టి పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీకి పట్ల నిబద్ధత ఉన్న నాయకుడిగా, కేసీఆర్ గారి సైనికుడిగా మాకు అసంతృప్తి ఉండవచ్చు. అసంతృప్తి మేము మీడియాకి ఏం చెప్తాము, డెఫినెట్గా మా అధినాయకుడు చెప్తాం. ఎస్, కేసీఆర్ గారు మాకు హరీష్ రావు గారు పిలిచి మాట్లాడారు, కేటీఆర్ గారు పిలిచి మాట్లాడారు, అదే జిల్లా మంత్రి, జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు పిలిచి మాట్లాడారు నన్ను. అరే భవిష్యత్తులో నీ కేసీఆర్ గారి పట్ల, నీ పట్ల, నీ నాయకత్వం పట్ల కేసీఆర్ గారికి ఒక గురి ఉందిరా, డెఫినెట్ గా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటే నాకు గొప్ప లేదు కదా. మా పార్టీలో సీనియర్ హరీష్ రావు కంటే నాకంటే గొప్పే ఉంటది. కాబట్టి మంత్రి, జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గొప్పే ఉంటది. 100% నన్ను పిలిచి మాట్లాడినారు, బుజ్జగించినారు. అరే నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి, ఈ సందర్భంలో నీకు అవకాశం ఉందని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు వర్గపూరు, ఇంటిపోరు అవన్నీ కూడా భగవంతుడికి తేల్చాలి. నేను ఏంటంటే డెఫినెట్ గా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతుందో, ఒక నిర్ణయం జరిగేటప్పుడు 100% అందరినీ కలుపుకొని చేస్తే
పార్టీకి ఈ సమయంలో మంచి రిజల్ట్స్ వస్తాయనేది నాకున్న అభిప్రాయం. అది ఎవరి అభిప్రాయమైనా. ఇవాళ సీనియర్ నాయకుడు కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. అదేవిధంగా మా జిల్లాలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, మా పార్టీలో పనిచేసిన వాళ్ళు, బండ నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉద్యమం నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు, ఇవాళ నుంచి కాదు ఉన్నది వాళ్ళు. చెరుకు సుధాకర్ గారు ఉన్నారు, పొలిటి బ్యూరో మెంబర్గా పనిచేసినారు. అంటే చాలా మంది సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక నిర్ణయం జరిగేటప్పుడు, సమీక్ష జరిగేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక సమీక్ష నిర్ణయం తీసుకుంటే అధినేత నిర్ణయమే కదా ఎవరైనా ఆమోదించేది. ఎవరైనా కూడా ఎవరైనా ఫైనల్ ఎవరు? బాస్. బాస్ ఈజ్ బాస్. కేసీఆర్ మై బాస్. పార్టీ బాస్ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అయినప్పుడు కొంత అంతర్గత ప్రయాసంలో అన్ని జిల్లాలలో జరుగుతున్నటువంటి అంతా చర్చించి జరిగితే బాగుంటుంది అన్నట్టు. డాక్టరేట్ చదివి నేను 150, 102 కేసులు పెట్టించుకొని 50 రోజులు జైల్లో ఉండి నేను కూడా మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడతారు అంటున్నా. వాళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ సైనికుడు మాట్లాడాల్సిందిగా. కేసీఆర్ సైనికుడు 100% మాట్లాడతాడు. పార్టీ బాగుపడాలనుకున్న వాళ్ళు మాట్లాడతారు. రేపు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు మాట్లాడతారు. కానీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దు, పార్టీని ఇట్టే కథం కావాలి, పార్టీ ఆగమైపోవాలన్నాడు మాట్లాడు. 100% డాక్టర్ దూద్మెట్ట బాలయ్య 100% మాట్లాడతాడు. ఇవాళ కర్ణె ప్రభాకర్ లాంటి వాళ్ళు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, బండ నరేందర్ లాంటి వాళ్ళు, అనేక మంది సీనియర్ నాయకులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. పొలిటి బ్యూరోలో పనిచేసిన ఉన్నారు. ఇలా నేను 16 పైనలుగా పార్టీలో పనిచేస్తా ఉన్నా. ఓ చర్చ జరగాలి కదా, అంతర్గత సమావేశాలు చర్చ జరగాలి కదా. ఇష్టారాజ్యం కాదు కదా పార్టీ అంటే. పార్టీ అంటే ఒక అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, అందులో ఇంటర్గత చర్చలు జరుగుతాయి. డెఫినెట్గా 100% మా అధినాయకుడు ఏ నిర్ణయం మా నిర్ణయం అదే ఉంటుంది. అదే కేసీఆర్ పిలిపిస్తే జైలు పోయినామే సమయం. కేసీఆర్ గారు ఉద్యమం పిలిపిస్తే ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ పిలిపిస్తే యూనివర్సిటీలో రాళ్ళు పట్టుకొని కొట్లాడినాం, బాష్పాయి గోళకి ఇతరం కొట్లాడినాం. కేసీఆర్ కదా మా నిర్ణయం, కేసీఆర్ కదా మా దేవుడు, కేసీఆర్ కదా మా అధినేత. పార్టీ నిర్ణయం ఇంపార్టెంట్. కేసీఆర్ గారిని మళ్ళీ ఎట్టో తెలంగాణలో రాజ్యాధికారంలో తీసుకురావాలి, కేసీఆర్ ఎట్ట ముఖ్యమంత్రి చేయాలి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటారు ఏదైతుండ్రో, అరే మనం అనవసరంగా పడవ మునిగిపోయిందని నాయన కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలకు, రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు, పిట్ట కూతలకి, ఈ రేవంత్ రెడ్డి పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు ఈ కూతలకు మనం మోసపోయామని తెలుసుకుంటారు ప్రజలు. అన్నా మీరు అంతర్గత ప్రజాస్వామ్యం మీరు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు గతంలో మీ పార్టీలో సామాజిక న్యాయం కొరబడింది, అందుకే మేము ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేసినాం, సామాజిక న్యాయం ఖచ్చితంగా ఇప్పుడు మేము తెలంగాణలో సామాజిక న్యాయాన్ని కొనసాగింపుగానే ఇంకొక గ్యారంటీని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రశాంత్ గారు నిన్నే అడుగుతున్నాను, నేను మైక్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. మైక్ టీవీ ద్వారా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని చెప్తారు, పెద్ద చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా చెప్పినాను. 7వ గ్యారంటీ అంటే ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడమా, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడమా, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడమా, గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడమా, ఎవరి స్థానం ఇవ్వకపోవడం నేను చెప్పండి అన్నాడు కదా. ముదిరాలకు ఒక్క సీటు వెళ్ళాడు కేసీఆర్ అని చెప్పేసి అన్నావు కదా. మరి నీ వాకర్ శ్రీగారు గెలిచింది కదా, ఎందుకు మంత్రివర్గంలో స్థానం ఇస్తావు? అయ్యా నీ గొల్ల కుర్మల సంబంధించి నువ్వు పెద్ద ఎత్తున చెప్తున్నావు కదా, మా బీర్లాయిలా గెలిచింది కదా, ఎందుకు మంత్రివర్గంలో స్థానం ఇస్తావు? 37 కార్పొరేషన్లు పడి ఒక్క కార్పొరేషన్ ఎందుకు స్థానం లేదు? నీ సీఎం ఫేస్లో నియమించబడిన నియామకాలు ఎందుకు బలైన వర్గాలు లేరు? కాబట్టి మాటలేమో కోటలు దాటుతా ఉన్నాయి, చేతలేమో గడప దాటలేదు రేవంత్ రెడ్డి గారి మాటలు. ఆయన ఆశ అంతా ధ్యాస అంతా ముఖ్యమంత్రి పదవి మీద తప్ప ప్రజల మీద కాదని తేలిపోయింది. ప్రజల పట్ల ఆయన పరిపాలన లేదు, రైతాంగం పట్ల ఆలోచన లేదు, మహిళల పట్ల ఆలోచన లేదు, ముసలోళ్ళ పట్ల ఆలోచన లేదు, రైతు కూలీల పట్ల ఆలోచన లేదు, వ్యవసాయ కూలీల పట్ల ఆలోచన లేదు. ఇలా 6 గ్యారంటీల పేరుతో 13 అంశాలు ఇస్తే ఉద్యమకారుల పట్ల నీకు ధ్యాస ఉన్నదే? 250 గజాలు ఇచ్చినవాను, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసినవాను. ఇవాళ నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కండిషన్ అప్లై, వ్యాపార ప్రకటన లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వ్యాపార ప్రకటన లెక్క ఉంది అంటే అన్నీ ఇస్తాం కానీ కండిషన్ అప్లై కాంగ్రెస్ పార్టీ. అంటే 2500 ప్రతి మహిళకి ఇస్తాం కానీ అందరు మహిళలకు ఇయ్యం. 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ అందరికి ఇస్తాం, మరి 1,24,00,000 గ్యాస్ సబ్సిడీదారులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు 40 లక్షల మందికి ఇస్తా ఉన్నావు? 200 యూనిట్లు లబ్ధిదారులు 1,04,00,000 మంది ఉన్నారు, 40 లక్షలకి ఎందుకు ఇస్తా ఉన్నావు? అంటే అందరికీ ఇస్తాం కానీ వ్యాపార ప్రకటన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎలా వ్యాపార ప్రకటనగా మారింది. కానీ కండిషన్ అప్లై అని చిన్న నోట్ ఉంటుంది అలా. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని గొంతుకు వస్తూ ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని గొంతు దడుపుతా ఉందని చెప్తా ఉన్నాను. గొంతు కోసేది కాంగ్రెస్ పార్టీ అయితే గొంతు దడిపేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం స్పష్టంగా తేలింది. ఎందుకంటే 17 పార్లమెంట్లు ఉంటే ఎస్టీలు 2 బోను, ఎస్సీలు 3 బోను, 12 స్థానాలుంటే 6 స్థానాలను ఇలా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. చేవెళ్ళ, భువనగిరి, హైదరాబాద్, నిజామాబాద్, జైరాబాద్. మరి ఇలా ఎవరిచ్చారు? ఎక్కువ ఎవరిచ్చారు? మేమే కదా ఇచ్చింది. 100% ఇలా బలైన వర్గాలకు గొంతుకైంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బలైన వర్గాల ప్రజలు 100% బలైన వర్గాల అభ్యర్థుల్ని హక్కును చేర్చుకోమని చెప్తా ఉన్నాము. కాబట్టి సామాజిక న్యాయం అనేది ఇవాళ ఏదో మాటలకు మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు. కాబట్టి ఇవాళ 100% అండి
ఇవాళ వీక్లీక్స్ అనే పత్రిక ఉంటుంది, ఓకే. దాన్ని వీక్లీక్స్ లీకులు ఇస్తూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తలే వీక్లీక్స్ సంస్థకు అధినేతగా పనిచేస్తా ఉన్నాడు. అంటే రోజు ఒక లీక్ ఏంది, ఓనాడు ధరణి లీకు, ఓనాడు ఫోన్ ట్యాపింగ్ లీకు, ఓనాడు పెట్టుబడుల లీకు, ఓనాడు ఇంకేంది ఇంకేదో భూ కబ్జాల లీకు, ఓనాడు మేడిగడ్డ లీకు. అంటే ఈయన లీక్ వీరుడా, గ్రీక్ వీరుడా, ఏం చేస్తుండేనా? కాబట్టి 100% వీక్లీక్స్ సంస్థకు అధిపతి అయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారిని సూచన చేస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రికి పనికిరావు నువ్వు, వీక్లీక్స్ అనే సంస్థ ఉంటుంది, ఆ అధినేతను తీసేసి ఆ సంస్థకు అధినేత అయితే బాగుంటుందని నా అభిప్రాయము. 100% సార్. ఒక ప్రజా పక్షంగా, ఒక ప్రతిపక్షంగా ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఏం చెప్తాడు? చోటాబాయ్ అంటాడు, బడాబాయ్ అంటాడు. చోటాబాయ్ బడాబాయ్ ఎవరనైనా మోడీ నువ్వు ఇద్దరు ఒకటేగా. నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి కొడంగల్లో? అరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందట, ఆయన ఆగం చేస్తుందట. నువ్వు చోటాబాయ్ నువ్వే కదా, బడాబాయ్ అనేది ఎవరిని? మోడీనే కదా. కాబట్టి నీ పంచాంగంలో తెలియదు నాయన మోడీ ఉండని. ఓకే రైట్. ఇంకొకటి అన్న, వాళ్ళు ప్రధానమైన ఆరోపణ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు గొర్రెల పంపకంలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, అప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీపైన ఇద్దరిపైన ప్రధానమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ అవకతవకల వెనకాల మీరే ప్రధాన పాత్ర అని. రామాను విచారణ చేయమని చెప్తున్నా కదా. ఇదే లీక్ వీరుడు అని చెప్తున్నా కదా. మేడిగడ్డ మీద ఒక లీక్ ఇవ్వడం, గొర్రెల పంపుల మీద ఒక లీక్ ఇవ్వడం, అదే ధరణి మీద ఒక లీక్ ఇవ్వడం, భూ కబ్జాల మీద ఒక లీక్ ఇవ్వడం, ఫోన్ ట్యాపింగ్ మీద లీక్ ఇవ్వడం. లీకులు ఇచ్చినప్పుడు ఒక అరెస్ట్ చేసిరా రాష్ట్ర శాసనసభ సాక్షిగా. ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు మా ఆర్థిక మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఒకవైపు మా విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సవాలు విసిరినారు. దమ్ము ధైర్యం ఉంటే సిట్టింగ్ చేత విచారణ చేయమని చెప్పారు కదా. విచారణ చేయమంటే నువ్వు పక్కకు పోయి రోజు ఒక లీక్ ఇచ్చుకుంటా హామీలు అమలు చేయకుండా నువ్వు ఇదేం కథరా నాయనని అంటున్నా నేను. 100% నీకైనా ఆధారాలు ఉంటే బయట పెట్టు, ఆధారాలు ఉంటే అరెస్ట్ చెయ్యి, ఆధారాలు ఉంటే ఎవరుంటే నువ్వు తేల్చు అంటున్నా నేను. తేల్చకుండా నువ్వు రోజు ఇవ్వాలని చెప్తా. ప్రభాకర్ రావు గారు చెప్పారు ఫోన్ టాపిక్ విషయంలో, అరే నువ్వు అధికారి నీ అధికారి ఏం పని చేస్తారా, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారని చెప్పినాడు. ఏముండదు ఇలా. ఇటు ఏమనంటే ఏదేమైనా ఈయనకు ఒక ఆలోచన ఉంది. కేసీఆర్ గారి కంటే గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. గొప్ప పేరు రావాలంటే ప్రజలలో పని చేస్తే వస్తుంది తప్ప రోజు ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చెప్పి, ధరణి ఇష్యూ చెప్పి, భూ కబ్జాల ఇష్యూ చెప్పి, అవినీతి విషయం చెప్పి, మేడిగడ్డ ఇష్యూ చెప్తే రాదు నాయన రేవంత్ రెడ్డి. ఇలా మీ మైక్ టీవీ ద్వారా సూచన చేస్తా ఉన్న వాళ్ళకు, పని చేస్తే పేరు వస్తుంది, ప్రజల్ని ప్రేమిస్తే పేరు వస్తుంది తప్ప రోజు ఒక లీక్ ఇస్తే పేరు రాదు. రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు చేసుకుని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాను నేను. చివరగా వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితిలో లేదట రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి టికెట్లు అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు, ఉన్నవారు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రశాంత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము గెలిచేది లేకపోతే మాలోని తీసుకొని ఎందుకు పెడతా ఉన్నావు? ఇప్పుడు మా అభ్యర్థులు ఏం మనకి రారన్నావు, మా పార్టీ ఏం గెలుస్తలేదు అన్నావు, మరి నీకెందుకు మా అభ్యర్థిని తీసుకుపోయి పెట్టుకుంటున్నావు? రంజిత్ రెడ్డిని ఎట్లా గెలుస్తాడు నీ దగ్గర? మరి నా దగ్గరనే తీసుకుపోయి పెట్టుకున్నావు రంజిత్ రెడ్డిని, ఆయన ఎట్లా గెలుస్తాడు? అదేవిధంగా దానాన్ని తీసుకుపోయినావు, ఆయన ఎట్లా గెలుస్తాడు? వెంకటేష్ నేతను తీసుకుపోయినావు, మూల కూసపెట్టినావు, పెద్దపల్లి టికెట్ ఇస్తారని చెప్పేసి. మరి మా సునీతామాయని తీసుకుపోయి మాల్కాగిరిలో పెట్టినావు. మరి మాది గెలవలే మా అభ్యర్థులు, నీకెందుకు అభ్యర్థులు గెలుస్తారనుకుని ఆడబెట్టుకున్నావు? కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా నష్టం జరగలేదు. 100% బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ప్రజల్లో బలంగా ఉంది. పేపర్లలో కాదు, లీక్లలో కాదు, మేము బలంగా ఉన్నది ప్రజలలో బలంగా ఉన్నాం. రైతు గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రతి మహిళలో కేసీఆర్ ఉన్నాడు, ముసలిలో గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, నిరుద్యోగుల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, యువకులలో కేసీఆర్ ఉన్నాడు. ఎక్కడ తీసినా ఏ గుండెని తట్టినా అరే కేసీఆర్ లేకపోవడం వల్లనే తెలంగాణ ఇట్లా ఆగమైపోయింది అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ లేకపోవడం వల్లనే తెలంగాణ ఇట్లా ఆగమైంది, మా బతుకులు ఆగమైంది కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ వచ్చేది కేసీఆరే, మళ్ళీ ఏలేదు కేసీఆరే. ఇటువంటి బుడర్ఖాన్ మాటలు ఎవడు నమ్మడా? నేను చెప్తా ఉన్నా, ఈ బుడర్ఖాన్ మాటలు మానవని చెప్తున్నారు రేవంత్ రెడ్డిని. ఇవాళ 100% ఏందే నీ లీకులు, ఏంది నీ లీకులు? కాబట్టి లీక్ వీరుడో గ్రీక్ వీరుడో తేల్చుకుని ఆయన ముఖ్యమంత్రి. నేను చెప్తా ఉన్నా 100% ప్రజాస్వామ్యంలో మీరు గెలిచినారు, మీకు పాలన అప్పగించినారు, మీకు పగ్గాలు ఇచ్చినారు, చేయాల్సిన పనులు చేయాలి కదా, చేద్దా? మరి మీరే చెప్పారు కదా 7,500 కోట్లు ట్రెజరీలో ఇక రేపు 3వ తారీఖు అయిపోగానే బటన్ నొక్కుతామన్నారు. మరి 7,500 కోట్లలో బటన్ నొక్కితే 5,500 కోట్లే పోయినాయట. మరి 2,000 కోట్లు ఎడిపోయినాయి, ఢిల్లీకి పోయినాయా లేకపోతే మా మంత్రుల కాంట్రాక్టర్లకు పోయినాయా? ఎడిపోయినాయి 2,000 కోట్లు అని అడుగుతున్నాం. రైతులకు పోవాల్సిన పైసలు ఢిల్లీకి పోయినాయా, ఢిల్లీ పెద్దలకు పోయినాయా, లేకపోతే గల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు పోయినాయా? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. దీని మీద మాట్లాడరు, రైతు కూలీల మీద మాట్లాడు, వ్యవసాయ కూలీల మీద మాట్లాడరు, ముసలయ్య పింఛన్ మీద మాట్లాడరు, 500 గ్యాస్ సబ్సిడీ మీద మాట్లాడరు, 200 యూనిట్ల మీద మాట్లాడరు. మరి దేని మీద మాట్లాడతావు? ఊరిక కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ పేగుల మెడకేసుకుంటా అంటాడు, బొంద పెడతా అంటాడు, వెనకేస్తా ముందేస్తా. ఏంద్ర నాయన నువ్వేనా
నేను పెద్ద మూలోడా ఓకే. నేను అంటున్నా నేను ఇలా ఏంది పేగులు మెడకేసుకున్నాడు, కింద దొక్కుడు, పైన దొక్కుడు, భూమిలో దొక్కుడు, పాతి పెట్టుడు, ఏ బొందలు తీసే పైన పెట్టుకున్నాను ఏమన్నాను రేవంత్ రెడ్డి. కాబట్టి 100% ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య పదవులు ముఖ్యమంత్రి అయిన ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడి పట్ల, కేసీఆర్ గారికి ఉన్న వయసు పట్ల, అనుభవం పట్ల మాట్లాడే మాటలు అవేనా? నిన్న పోయి ఏడుచుడు కొడంగల పోయి అయ్యో నన్ను అందరూ వెనకుండి గోతులు తోముతురు అని మాట్లాడుతున్నాడు. మరి నీ దాంట్లో ఉన్న నువ్వు సర్దిద్దుకో, మమ్మల్ని తిరిగితే వస్తుంది. నీ దాంట్లో ఉన్న కోమటిరెడ్డితో బతిలాడుకుంటావు, బంగపెట్టుకుంటావు, కుర్చీ బీగకి రాని అని చెప్పు. మీ దాంట్లో ఉన్న జగ్గారెడ్డిని నీకు బతిలాడుకో. అదేవిధంగా మీ దాంట్లో ఉన్నటువంటి మన ఏం పేరు మల్లు భట్టి విక్రమార్కని బతిలాడుకో, దండం పెడుతున్నాను ఇది ఒకసారి ముఖ్యమంత్రి ఉన్నామని చెప్పేసి. కాబట్టి 100% మీ దాంట్లో బతిలాడకుండా మమ్మల్ని తిరిగితే ఏమొస్తుంది అంటే తిట్లకి ఏమైనా ర్యాంక్ ఇస్తుంది. అరే రాహుల్ గాంధీ ఏమన్నా, సోనియా గాంధీ ఏమన్నా బాగా తిట్టు కేసీఆర్ అంటే ర్యాంక్ ఏమన్నా నీకు నెంబర్ 1 ఇస్తారు అనుకుంటున్నావా? ప్రజలు ర్యాంక్ ఇవ్వాలి నీకు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ర్యాంకులు పనిచేయను ఆయన నీకు. కేసీఆర్ తిడితే వాళ్ళు ర్యాంక్ ఇవ్వచ్చు, కానీ ప్రజలు మాత్రం నీకు ఇక్కడ 0 ర్యాంక్ ఇస్తారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం అనేది అలా స్పష్టంగా ఉంది. 100% ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాల పట్ల, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల, ప్రభుత్వం ప్రజలకు దోకా చేసిన దాని పట్ల 100% కొట్లాడతాం. ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎలక్షన్ లో మంచిగా కొట్లాడాలి. అంచనా ఎంత, ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు నేనేమంటా, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 14 సీట్లని. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అంచనా ఎన్ని సీట్లని? 14 సీట్లని చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ని వస్తాయని చెప్తున్నారు? 30 వస్తాయని మమతా బెనర్జీ అంటుంది. ఇండి కూటమిలో ఉన్న మమతా బెనర్జీ 30 వస్తాయని చెప్తుంది. తెలంగాణ 14 వస్తాయట. మరి 30 అంటే మీకు ఎన్ని వస్తాయంటే 24 అంటే 16 సీట్లు దేశమంతా వస్తాయి అన్నట్టు. మరి ఏం నమ్మాలి, ఎవరు నమ్మాలి? అంచనా ఏమో నేను కూడా చెప్తాను ఆటికంత వీటికంత అని చెప్పేసి. అది కాదు కదా. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అప్రజాస్వామిక విధానాలు ఉన్నాయో, తెలంగాణ ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేస్తలేదో, ఈ అన్ని అంశాల పట్ల ప్రజలకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి 100% కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ గారి నాయకత్వానికి కారు గుర్తుకు ఓటేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇలా బడుగు బలైన వర్గాలు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు అందరి సంపన్న వర్గాల ప్రజలు ఇలా కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పిట్ట ఊపులు, ఈ పిట్ట బెదిరింపులు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేని చెప్పి చెప్తాను ప్రశాంత్. రైట్ అన్న, చివరిగా చెప్పండి, ఇక పార్టీతోటే ఉండబోతున్నారా? ఇంకా ఏదైనా పార్టీలోనే ఉన్నా నేను. ఓకే, ఏదైనా తాయిలాలకో లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటేనేమో ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి ఉందా? ఇప్పుడు నాకు కార్పొరేషన్ కాదు కదా కావాల్సింది. ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ గా ఏదైనా చేస్తుంది నేను, మాజీ కార్పొరేషన్ చైర్మన్. కాబట్టి నీ భువనగిరి పార్లమెంట్ అడిగిన మాట వాస్తవం ప్రశాంత్. నువ్వు కూడా టీవీలో చూసినావు కదా, అధినాయకుని దగ్గర పోయింది నా పరిశీలన. ఉత్తగేం పోలే నేను అభ్యర్థి ఎట్లయితే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా చర్చ జరిగింది అధినేత దగ్గర. జరిగిన సందర్భంలో చర్చకు వచ్చింది. అధినేత గారు ఇంకో క్యాండిడేట్ చూస్ చేశారు. డెఫినెట్గా అధినేత నిర్ణయమే ఫైనల్, కేసీఆర్ నిర్ణయమే మా ఫైనల్. మా పార్టీలో ఎటువంటిది ఏముండదు. ఇలా పత్రికలలో, మీడియా కథనాల్లో, సోషల్ మీడియాలో వస్తున్నాయి గాసిప్స్ ఏది ఉన్నాయో అవి అవాస్తవాలు. 100% కేసీఆర్ గారితో ఉంటాం, కేసీఆర్ గారితో పనిచేస్తాం, బీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి దూదిమెట్ల బాలరాజు యాదవ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను పార్టీతోటే ఉంటాను. పార్టీకి సంబంధించి ఇక ఏదైతే ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడామో ఇప్పుడు కూడా మేము పార్టీతోటే ఉండి ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన నిత్యం కొట్లాడతాం. ఖచ్చితంగా రానున్న రోజులలో భవిష్యత్తులో మళ్ళొకసారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన చెప్తా ఉన్నారు.